హలో గైస్, మీకు స్టోరీ చెప్పొద్దాలనుకుంటున్నాను. సో మీకు ఒక స్టోరీ చెప్పాలని నా ఆశ. సో స్టోరీ చెప్తున్నా. అనగనగ ఊళ్ళో ముందా సింహ ఉంటుంది కదా, ముందా అని అంటాడు కదా అప్పుడు. సో ఆ సింహనే చదువుకుంటే వాళ్ళు కదా పెద్దవాళ్ళు కొంతమంది. సో అమ్మలాగా. సో ఆమెకి ఎగ్జామ్స్ వచ్చేసారు అందుకే. సో ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టి మన స్టోరీ చెప్పుకుందాం. అనగనగూరులో ఒక వాళ్ళు చదువుకునేవారు అనమాట. సో వాళ్ళు చదువుకున్నప్పుడు ఒకరోజు ఏమో వాళ్ళకి బయటకు వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఒకరోజు చదువుకునేవాడు ఒకడు కాదనమాట. అస్సలు ఒకడు చదువుకునేవాడే కాదన్నమాట. సో అప్పుడు తర్వాత బయటకు వెళ్దామని ఒక మాట అన్నాడనమాట ఒక స్నేహితుడు. అప్పుడు తర్వాత ఆడ ఆ విషయం విని నేను బయటకు వెళ్తామని పంపించింది అనమాట. ఆడికి కూడా నేను బయటకు వస్తాను మీతో పాటు, నేను మీ స్నేహితుడినే కదా, వద్దు నువ్వు చదువుకోవట్లేదు, నువ్వు ఎందుకు రావడం, వద్దులే నువ్వు దేనికి పనికిరావు అని అన్నారన్నమాట. అప్పుడు తర్వాత ఏమో అలాగా పోన్లే ఈడు మనతోనే పుట్టాడు కదా, సో అందుకే అలాగా బయటకు వెళ్తుందన్నమాట. ఒకరోజు ఒక దెయ్యం బోన్స్ లాగా ఒకటి వాళ్ళు కనపడింది అనమాట. వాళ్ళు అసలు భయపడలేదు అనమాట. ఇవి ఎలా అనిపిస్తున్నాయంటే నాకు పులి బోన్స్ లాగా లేకపోతే టైగర్ బోన్స్ లాగా అనిపిస్తున్నాయి, దీన్ని మనం బతికించాలి అనిపిస్తుంది కదా అందరికీ. అవును నిజమే అని అంటున్నారు అనమాట ఆ స్నేహితుడు. వద్దు బతికించామనుకో మన ప్రాణాలు పోతాయి, దాని ప్రాణాలు పోయింది కదా, వద్దులే మనం ఆడు చెప్పిన మాటలు వినకూడదు, ఆడు దేనికి పనికి రాచే అని అన్నారు వాడు. వద్దు నేను పైకి ఎక్కిపోతాను చెట్టు మీదకి, మీరేం కావాలని చేసుకోండి అని అన్నారన్నమాట. ఈ ఒక స్నేహితుడు వచ్చి ఇలా సర్చ్ చేస్తున్నాడు వాడు. ఏటి నువ్వు సరిపెట్టేస్తే స్నేహితుడు అని అంటున్నాను అనమాట. సో అప్పుడు తర్వాత ఏమో అలాగే ఏటైందంటే అప్పుడు తర్వాత ఆ చెట్టు తొందరగా ఎక్కిపోయాడు. దాన్ని అప్పుడు మార్చేశారు. అప్పుడు తర్వాత అలా మార్చేస్తే అది అలా ఉంది, అలా మార్చేస్తే అది ఏమో దానికి ప్రాణాలు వచ్చాయన్నమాట. సో ప్రాణాలు వస్తే అప్పుడు తర్వాత ఏమో ఆ పులి ఏమో చంపేస్తుంది అన్నమాట వాళ్ళని. ఇలాగా చంపేస్తుంది వాళ్ళని తీసుకొని. ఇలాగా అయితే మనం ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు, నేను ఎందుకు బయటకు వచ్చాను అని అనుకుంటున్నాను అనమాట. అంతే. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నీకు మాత్రం చాలా స్టోరీస్ చేస్తున్నాను కదా, సో ఇప్పుడు ఒక వీడియో చేశాను. సో మీరైతే వీడియో చేస్తే చూడండి.